ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన అనుసరంగా ఈరోజు రాష్ట్రంలో రెండవ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కేంద్రం నుంచి 2,000 రూపాయలు, మన రాష్ట్రం నుంచి 5,000 రూపాయలు ఇస్తూ ప్రతి రైతన్నలను ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున ఈరోజు 14,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇంకా ఒక 6,000 రూపాయలు త్వరలోనే రేపు 2-3 నెలల తర్వాత ఇచ్చే కార్యక్రమం చేపట్టడం కూడా జరుగుతుంది. ఈరోజు ప్రతి రైతన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి రైతన్నకి ఈరోజు వర్షాలు బాగా పడ్డాయి, వర్షాలతో పాటు పంటలు కూడా బాగా వస్తున్నాయి కాబట్టి పంటల్లో కూడా గిట్టుబాటు ధర కూడా వస్తుంది. ఈరోజు కాటన్ పత్తి రైతులు కూడా 8,110 రూపాయలు ఈరోజు కొనుగోలు మన ప్రభుత్వం ద్వారా స్వీకరిస్తున్నామంటే అది చాలా రైతన్నలకి ఒక ఆనందదాయకం అని చెప్పొచ్చు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీటింగ్లో కూడా ప్రతి రైతులు బాగుపడాలంటే నీళ్లు అవసరమని చెప్పడం జరిగింది. ఆ నీటిని ఈరోజు హెచ్ఎన్ఎస్ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామలుగా ఉండదంటే ఒక హెచ్ఎన్ఎస్ ద్వారా అని మనం చెప్పచ్చు. కాబట్టి దాని అనుగుణంగా ఆయన అడుగుజాడుల్లో నడుస్తాం. కాబట్టి ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా క్యాన్వాస్ చేసేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. ప్రతి చెరువుల్ని నేను ఖచ్చితంగా నింపుతాము, అన్ని రైతులను ఆదుకుంటామనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు చెప్పాలంటే పాతకో చెరువు కావచ్చు, వైటి చెరువు కావచ్చు, గుర్తు చెరువు కావచ్చు, ఈరోజు సస్యశ్యామలంగా ఈరోజు జలకళలాడుతుంది ప్రతి చెరువులో కూడా. ఈరోజు డ్యామ్ కన్నెచెర్ల డ్యామ్ కూడా ఈరోజు ఈ టైంకి 4 టీఎంసీ నీళ్లు ఉన్నామంటే అది వరదేవుడు సహకరించాడు. ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల ప్రేమతో ఈరోజు ప్రతి రైతన్నలు బాగున్నారు. కాబట్టి నేను కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన గుంటకల్ నియోజకవర్గం తరఫున అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడుపుతున్నాడు. గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, బీటీ రోడ్లు అయితేనేమి అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి రైతన్న కావచ్చు, ప్రతి పౌరుడు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారంటే అది మన తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం వల్ల అని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.